ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విషయానికి వద్దాం. మా కరెస్పాండెంట్ శివకుమార్ ఉన్నారు లైవ్లో. శివకుమార్, మహబూబ్నగర్ జిల్లాలో ఏంటి పరిస్థితి? భారీ వర్షాలు పడుతున్నాయా? రైతులు ఏమంటున్నారు? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రానికి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి కావచ్చు, అలాగే నారాయణపుర డ్యామ్లు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆల్మట్టి నుంచి సుమారుగా 80,000 క్యూసెక్ల పైచిలకు నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అదే స్థాయిలో నారాయణపురం నుంచి కూడా 89,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు జూరాల ప్రాజెక్టుకు ఈ వరద అనేది భారీ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి జూరాల వద్ద 14,000 పైచిలకు క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో ఇటు కుడి ఎడమ రెండు కాలువలను కూడా సాగునీటిని రైతాంగానికి విడుదల చేయడం జరిగింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఉన్నటువంటి 10 యూనిట్లలో సుమారుగా 350 పైగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నానికి ఈ వరద మరింత పెరిగనున్న నేపథ్యంలో గేట్లను కూడా ఎత్తేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వెళ్తున్నటువంటి వరద ప్రవాహం నేరుగా శ్రీశైలం జలాశయానికి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఎగువన వస్తున్నటువంటి వర్షాల కారణంగా అటు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఇన్ని రోజుల వరకు దాదాపుగా గత ఏడాది చూసుకుంటే మే చివరి వారంలోనే జూరాలకు నిండుకుండను తలపించి గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని వదిలినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి సుమారుగా 60 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి లేదు. వరద కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. అంటే గడిచిన 4-5 రోజుల నుంచి మాత్రం కొద్దిమేర స్వల్పంగా వరద వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జూరాల నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో సాగునీటికి అలాగే ముఖ్యంగా తాగునీటికి కూడా ఉన్నటువంటి జలాశయాలను అన్నింటినీ కూడా నింపుతా ఉన్నారు. ప్రధానంగా జూరాల మీద ఆధారపడి ఉన్నటువంటి నెట్టంపాడు కావచ్చు, అలాగే కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, 2కు సంబంధించినటువంటి నీటి విడుదలను కూడా కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు జూరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి రిలీజ్ చేశారు కదా, వాటర్ ఎప్పటి వరకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? అయితే ఎగువ ప్రాంతం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఈ వరద ప్రవాహం అక్కడ నుంచి వదలడం జరిగింది. అయితే మధ్యాహ్నం తర్వాత దాదాపుగా 1,00,000 క్యూసెక్లకు పైగా ఇంట్లో వస్తుందనేటువంటి అంచనాను ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ స్థాయిలో వరద వస్తే మాత్రం ఖచ్చితంగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా ఇటు శ్రీశైలానికి కూడా పెద్ద మొత్తంలో వరద ప్రవాహం కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే అటు ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా పశ్చిమ కనుమలు ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక ప్రాంతంలోనే ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో దిగువకు వచ్చిన వరదనంతా కూడా దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివకుమార్, అది మనం కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి మనం చూసాం. అందరి దగ్గర ఫస్ట్ కామన్ పాయింట్ ఏంటంటే మొత్తానికి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇంత భారీ వాన పడ్డం, అది కూడా ఇన్ని గంటలుగా పడుతుండడం ఇదే ఫస్ట్ టైం. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇదే ఫస్ట్ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పొచ్చు. మనకు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలుగా పడుతుంది. సో దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయా జిల్లాలో. ఇక తీవ్ర వాయుగుండం ఒడిశా, బెంగాల్ తీరాల వైపు వెళ్ళినా తెలంగాణపై మాత్రం అంతో ఇంతో ప్రభావం చూపిస్తుంది. అసలు వానలే ఉండవనుకున్న టైంలో హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేకించి సాయంత్రం తర్వాత ఒక మోస్తరు వర్షం పడుతోంది. ఈ క్షణానికి ఐఎండీ ఇచ్చిన అలర్ట్స్ ఒకసారి చూస్తే ఏపీ అంతటా ఎల్లో అలర్ట్ చూపిస్తోంది. తెలంగాణలో మాత్రం 6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 6 జిల్లాలు ఏంటంటే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, భూపాలపల్లి. ఈ 6 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వీటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.